తెలంగాణ ఎంసెట్ సంబంధించి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీ అందరికి ఒక గుడ్ న్యూస్ అనమాట. ఈ హాల్ టికెట్స్ అనేవి మనకైతే విడుదల చేయడం అయితే జరిగింది. ఈ వీడియోలో మీకు హాల్ టికెట్స్ అనేది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఏ టైంకి మనకి వెబ్సైట్లో ఉంటున్నాయి, ఎవరెవరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు, వీటన్నిటి గురించి నేను స్పష్టంగా అయితే చెప్పబోతున్నాను అనమాట. అంతకన్నా ముందు ఇంకా ఎవరికైనా సరే ఎంసెట్ సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా అలానే ఎంసెట్ ఇప్పుడు హాల్ టికెట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో తెలియకపోతే కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అని చెప్పి మీకు ఒకటి ఉంటుందన్నమాట. మీరు ఆ గ్రూప్ లింక్ క్లిక్ చేసి గ్రూప్లో జాయిన్ అయినట్టయితే మీకు అక్కడ టెలిగ్రామ్లో నేను ప్రతి ఒక్క క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే అందించాను. ఏమని అంటే మీకు అక్కడ హాల్ టికెట్స్ లింక్ కావచ్చు, ఒకవేళ తర్వాత మీకు ఇంటర్ రిజల్ట్స్ సంబంధించి లింకులు కావచ్చు, ప్రతి ఒక్కటి అనమాట. ఆ గ్రూప్ మీకు చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వకపోతే త్వరగా వెళ్ళైతే ఆ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. ఓకే, ఇక్కడ మనం లేట్ చేయకుండా ఇక్కడ చూసుకుంటే ఎగ్జామ్ సంబంధించి మనకి ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు ఉన్నాయి, హాల్ టికెట్ ఎప్పుడు రిలీజ్ చేస్తున్న దాని గురించి మనకు స్పష్టంగా అయితే చెప్తున్నాను అనమాట. అయితే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఎంసెట్ సంబంధించి ఏవైతే హాల్ టికెట్స్ ఉన్నాయో మనకి ఎగ్జామ్స్ అనేవి బైపీసీ వాళ్ళకి 27 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. అయితే ఇక్కడ ఎంసెట్ హాల్ టికెట్లు అనేవి మనకి రేపు విడుదల చేయడం అయితే జరుగుతుందన్నమాట. రేపు మధ్యాహ్నం 12 గంటలకైతే వెబ్సైట్లో మీకు తెలుసు tsemset.nic.in చెప్పేసి మనకు ఒక అఫీషియల్ వెబ్సైట్ అయితే ఉంది. అది మనకి ఎంసెట్ అఫీషియల్ వెబ్సైట్ అనమాట. ఆ సైట్లోనే మీకు ముందుగా వస్తాయన్నమాట. ఎందుకంటే ఆ సైట్లో సంబంధించే మీకు రిజల్ట్స్ అయితే ఉంటాయి, వేరే ఏ సైట్లో కూడా రావు. మీరు డైరెక్ట్ ఏం లేదు, మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబరు, అంటే మీ యొక్క రిజిస్ట్రేషన్ సంబంధించి ఒక నెంబర్ వస్తుంది కదా, స్టార్టింగ్ ఏ అని చెప్పి ఇట్లా ఒక నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ కొట్టేసి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కొట్టేసి కింద గెట్ హాల్ టికెట్ అనే దాని మీద కొడితే మీకు హాల్ టికెట్ అనేది డైరెక్ట్ చూపిస్తుంది. మీరు అక్కడ ఏ సెంటర్ పడ్డది, ఏ టైంకి పడ్డది అని చెప్పేసి మీరు ఆ టైంకి వెళ్ళి ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత మీకు ఇక్కడ కౌన్సిలింగ్ అనేది ప్రాసెస్ ఉంటుంది. ఆ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, వాటన్నిటి గురించి కూడా నేను వీడియో చేసి మీ అందరికి క్లారిటీ ఇస్తాను. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే తప్పకుండా ఒకసారి వీడియో కింద కామెంట్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఓకే గైస్, మీ అందరికి ఈ వీడియోలో అర్థమైంది అనుకుంటున్నా. అర్థమైతే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ గైస్. జై హింద్.